కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట్ మండలంలో దొరికిన కబళేశ్వరం పెద్ద పులిదేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఎల్లూరు సమీపంలో ఉన్న నిన్న ఒక కళేబరాన్ని గుర్తించారు. ఆ పులికి చర్మం, గోర్లు లేని స్థితిలో కళేబరం లభించిందని ఎఫ్డీపీఎఫ్ శాంతారాం తెలిపారు. వేటగాళ్ల ఉచ్చు తగిలి మృతి చెందినట్లు గుర్తించామని అన్నారు. చర్మం లేని కారణంగా పెద్ద పులి ఏది అనేది తెలియదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మిగిలిన వివరాలు చెప్తామన్నారు. విద్యుత్ తీగల వ్యవహారంపై విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాబట్టి అది 2 రోజు 1.5 days అవర్ పీపుల్ ఉన్నది కాబట్టి సస్పిషన్ ఎన్ష్యూర్ చేయడానికి ఇంకా చేశారు. అండ్ బై 3 o'clock 3 గంటలకి కన్ఫర్మ్ చేశారు. సో ఒక టైగర్ ఏ జంతువుని తెలియదు, ఒక పెద్ద జంతువు ఉంది కన్ఫర్మ్ చేశారు. సో నేను కూడా వెంటనే రీచ్ అయ్యాను బై నైట్. దెన్ వి ఎగ్జ్యూమ్డ్, మళ్ళీ తీసేసిన తర్వాత వి కన్ఫర్మ్డ్ ఇట్ వాస్ ఎ టైగర్. బట్ ఏ టైగర్ అది ఏమి తెలియదు, బికాస్ స్కిన్ ఏం లేదు, పౌస్ లేదు, పళ్ళు అది ఏమి లేదు. సో ఇట్ వాస్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ పోచింగ్. ప్రైమ్ ఎఫ్ఎస్సి అది ఎలక్ట్రిక్ క్వశ్చన్ ఉంది. అండ్ లొకేషన్స్లో చూస్తే రెవెన్యూ ఏరియాలే హూకింగ్ పెట్టి రెవెన్యూ ఏరియాలే హంటింగ్ అయింది. ఇట్స్ బార్డరింగ్ రిజర్వ్ ఫారెస్ట్. సో ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ హంటింగ్ అయినది రిపీటెడ్ మన హాట్స్పాట్స్లే అయింది. వీ హ్యావ్ మెనీ హాట్స్పాట్స్. సో దానికి సంబంధించి డిఎఫ్ఓ ఆల్సో హెస్ మెన్షన్డ్ ఇట్ టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెనీ టైమ్స్, లెటర్స్ ఆల్సో ఇచ్చారు టు చేంజ్ ద లైన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద వైల్డ్ లైఫ్. మనకి ఇన్ఫర్మేషన్ 15th రోజుకి రాత్రికి వచ్చింది. వెంటనే మన వాళ్ళు అక్కడ పోయి ఏం దొరకలేదు, రాత్రి ఉంది కాబట్టి మనకి మన వాళ్ళు అక్కడ 12 వరకు ఉన్నారు 15th రాత్రి. దాని తర్వాత మళ్ళీ 16th పొద్దున పోయి మనకి అక్కడ కూడా మన అడవి వైపు దొరకలేదు, ఏం దొరకలేదు. దాని తర్వాత మొత్తం రోజు ఫుల్ డే చూసిన తర్వాత మనకి 2 o'clock 3 o'clock ఆ రెవెన్యూ ఏరియాలో మన అడవి నుంచి 400 మీటర్ రెవెన్యూ సైడ్లో మనకి ఒక నాలా మీద కార్కాస్ దొరికింది. ఆ కార్కాస్ యాజ్ సచ్ చెప్పారు సార్, అక్కడ స్కిన్ లేదు. సో ఐడెంటిఫైయింగ్ ద స్పీషీస్, ఏవి స్పీషీస్, చిరుత పులి లేకపోతే పెద్ద పులి, అది వీ కుడ్ నాట్ కన్ఫర్మ్. ఈ రోజు మన వెటనరీ డాక్టర్ అక్కడ వెళ్ళింది. హియర్స్ ప్రిలిమినరీ కన్ఫర్మేషన్ అదే దట్ ఇట్ కుడ్ బి అ టైగర్. బట్ మనము శాంపుల్స్ కలెక్ట్ చేసాము. ఈ రోజు లాకోన్స్కి అండ్ సిసిఎంబికి పంపిస్తాము. అది అయింది, వచ్చిన తర్వాత మనకి స్పీషీస్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్గా వస్తుంది. బట్ ఇప్పుడు మన ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా ఇట్ కుడ్ బి అ టైగర్.